తమిళ లెజెండరీ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కలిసి 38 ఏళ్ల తరువాత తీసిన యాక్షన్ డ్రామా థగ్ లైఫ్ జూన్ 5న 2025న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నాయగన్ తరువాత ఈ కాంబినేషన్ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ కి ముందు కర్ణాటకలో పెద్ద వివాదం రేగింది. కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించిందని కమల్ హాసన్ చెప్పిన మాటలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా కమల్ నేరుగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థగ్ లైఫ్ సినిమాపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించింది. కన్నడ రక్షణ వేదిక వంటి సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకం తెలిపాయి. KFCC కూడా ఈ సంస్థలతో ఐక్యత చూపిస్తూ 24 గంటల్లో కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే పూర్తిగా సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ఇక కమల్ హాసన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజంగా తప్పు అయితేనే క్షమాపణ చెప్తాను, నేను ప్రేమతోనే మాట్లాడాను, రాజకీయ నాయకులు కాదు, భాషా నిపుణులు మాత్రమే ఈ అంశంపై మాట్లాడాలని సూచించారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం కమల్ హాసన్ కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. సినిమా విడుదలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.